ఢిల్లీలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వెన్నెల జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, రక్షణ దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులందరికీ వందనం. ప్రపంచంతో పాటు మన దేశం కూడా ఇప్పుడు క్లిష్ట పరిస్థితులలో ఉంది. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. విపత్కర పరిస్థితులలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ బాగా కృషి చేస్తున్నారు. కరోనా వారియర్స్కు శిరస్సు ఉంచి సలాం చేస్తున్నా. కరోనా ఒక్కటే కాదు, వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్రాలు ఒక్కటే విపత్తులను ఎదుర్కొంటున్నాయి అంటూ మోడీ ఉద్వేగంగా ప్రసంగించారు. 75 ఏళ్ల స్వతంత్రంలో ఎన్నో సాధించాం. ప్రాణత్యాగం చేసి మన పూర్వీకులు స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలి. ఆధునిక కావాల్సిన వస్తువు ఉత్పత్తే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన రైతులు నిరూపించి చూపారు. భారత్ను ఆకలి రాజ్యం నుంచి అన్నదాతగా మార్చారు. మన రైతుల్నే స్ఫూర్తిగా ఉంచుకొని అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ని సాధిద్దాం. భారత్ తయారు చేసే వస్తువులను ప్రపంచం అందించేలా ఉత్పత్తి చేద్దాం. మన శక్తిని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి. చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇతర దేశాల వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అని నిరూపిద్దాం. ఒకనాడు భారత్ వస్తువులంటే ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్ళీ భారత్ వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. కరోనా కష్టకాలంలో కూడా మనం కొత్త దారులను వెతుక్కుందాం. పీపీ కిట్లు, N95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం. భారత్లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. FDIల విషయంలో భారత్ కొత్త దారులు తొక్కుతుంది. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టామంటూ పేర్కొన్నారు. నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ ఐడి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. 3 వ్యాక్సిన్లు తుది పరీక్ష దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తల కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఇతర దేశాల వస్తువులను పూర్తిగా నిషేధించాలి. మన ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం కల్పిద్దాం. మళ్ళీ భారత్ వస్తువులకు పూర్వ వైభవం తీసుకొద్దాం. మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్దాం. దేశవ్యాప్తంగా 22 కోట్ల మంది మహిళలకు జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. మహిళల వివాహ వయస్సుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఒకే కార్డు ఒకే దేశం లాంటి పథకాలను తీసుకొద్దాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లో మహిళలకు హక్కులు లభించాయి. సరిహద్దులు దాటే వారికి సైన్యం గుణపాఠం నేర్పింది. దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఒకటే సమాధానం అంటూ మోడీ ప్రసంగించారు. కాగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం ఇది వరుసగా 7వసారి కావడం విశేషం. కరోనా నేపథ్యంలో 150 మందిని మాత్రమే వేడుకలకు అనుమతించారు.